అందరికీ ఈరోజు నేను మా డాడీ కలిసి చేపల వేటకు వెళ్దాం అనుకున్నాం. కానీ చూడండి ఎంత వర్షం పడుతుందో. ఈ వర్షంలో నువ్వు వద్దు అమ్మా అనేసి మా డాడీ ఒకడే వెళ్ళాడు. డాడీ ఫిష్ తేగానే బకెట్ లో వేస్తారు కదా, ఇక్కడ ఒక సైడ్ మా డాడీ ఫిష్ క్లీన్ చేస్తుంటే ఇంకో పక్కన నేను వాటితో ఆడుకుంటూ ఉంటాను. నాకెందుకో అలా అలవాటు అయిపోయింది. మా డాడీ క్లీన్ చేస్తుంటే నేను అలా ఒక సైడ్ కూర్చొని చూడడం. నేను ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన నెక్స్ట్ డే ఖచ్చితంగా మా ఇంట్లో ఫిష్ కర్రీయే ఉంటది. ఇది మాత్రం లాస్ట్ డే నేను వెళ్ళిపోతున్నా అని మళ్ళీ మా డాడీ నా కోసం తెచ్చాడు. ఫస్ట్ డే రొయ్య తీసుకురా డాడీ అని చెప్పాను, కానీ దొరకలే. ఇంకా లాస్ట్ డే ప్లీజ్ డాడీ రోజు ఖచ్చితంగా తీసుకురా అని చెప్పాను. నువ్వు అంతలా కోరుకున్నందుకు నీకోసం ఒకటే ఒక రొయ్య వచ్చింది అని మా డాడీ తెచ్చిచ్చాడు. అలా దాంట్లో కొంతసేపు ఆడుకున్నాను. అది క్లీన్ చేస్తే ఎంత చిన్నగా అయిందో చూడండి. మాత్రం ఇలా క్లీన్ చేసేటప్పుడు అస్సలు చూడకండి. అలా చూస్తే కొంతమందికి తినాలని కూడా అనిపించదు. చూడండి దాని లోపల పార్ట్స్ ఎలా ఉన్నాయో. కానీ మా డాడీ చాలా బాగా క్లీన్ చేస్తాడు. మా డాడీ ఎంత మంచిగా క్లీన్ చేస్తారో మా మమ్మీ కూడా అంత మంచిగా వండుతుంది. మా మమ్మీ వండితే మాత్రం నాకు తినాలనిపిస్తుంది. మా మమ్మీ ఫ్రై అయితే చాలా బాగా చేస్తుంది. ఇక్కడ మా మమ్మీ కర్రీ చేసే లోపు మా ఇల్లు చూసేద్దాం రండి. మా బావ నన్ను సగం దూరం వరకు డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకా మా మమ్మీ వాళ్ళు ఇంటికి కావాల్సిన సామాన్లు తీసుకొని వస్తున్నాడు. ఫస్ట్ టైం ట్రాక్టర్ ఎక్కాను, మళ్ళీ ఇంకెప్పుడు ఎక్కొద్దు అనుకున్నాను. ఇక్కడ మా డాడీ చెప్తున్నాడు ఇల్లుని అలా చేయాలి ఇలా చేయాలి అని. ఫస్ట్ మా ఇల్లు అస్సలు బాగుండేది కాదు. ఇప్పుడు మా మమ్మీ మా ఇల్లుని మంచి చేయిస్తుంది. మా ఇల్లు మొత్తం రెడీ అయిన తర్వాత ఒకసారి మా హోమ్ టూర్ అయితే చేస్తాను. ఆల్మోస్ట్ మా ఊర్లో అందరి ఇల్లులు ఇలాగే ఉంటాయి. మీ దగ్గర ఎలా ఉంటాయో కామెంట్ చేయండి. ఎంతమందికి గుర్తుంది చిన్నప్పుడు మీరు కూడా ఇలాగే బాదం కాయలు తెచ్చుకొని దంచుకొని దాంట్లో బాదం తినేవాళ్ళు? కామెంట్ చేయండి. ఇన్ని బాదమ్స్ మా అక్క వాళ్ళ కూతురు తెచ్చిందనమాట. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి పక్కన చెట్టు ఉంటుంది, అదొక్కటే వెళ్ళి అన్ని బాదం కాయలు తెచ్చింది. ఇంకా మా అక్క తీసిస్తుంటే మేము తింటున్నాము. సరే పోనీ మా మమ్మీ మా డాడీయే కష్టపడుతున్నారు కదా, నేను కూడా హెల్ప్ చేద్దాం అనేసి ఈ ఇటుకలు తీసుకెళ్తున్నా. నిజంగా చెప్తున్నాను, ఆ ఇటుకే ఒక్కటి కూడా నేను మొయ్యలేకపోయాను. ఒక్క ఇటుక 1 kg ఉంటుంది అనిపించింది. ఇంకా నన్ను తీసుకెళ్ళడానికి మా బావ వచ్చాడు. ఫుల్ అంటే ఫుల్ వర్షం వస్తుంది. ఈ రెయిన్ కోట్ లో నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.